పొత్తు బ్రేకప్ లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతూ కుయుక్తులు చేస్తూ వ్యూహాలు రచిస్తోందా? చర్చిద్దాం. కూసంపూడి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. నిన్నంతా ఒక రకంగా గణతంత్ర దినోత్సవ వేడుకల కన్నా మీరిచ్చిన ఒక స్టేట్మెంట్తో ఒక్కసారి అంతా వార్తల్లోకి వచ్చారు. ఆయన ఏమన్నారనేది చూసాం. అంటే అసలు మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అన్న దాని మీద, నిన్న జరిగిన తతంగం అంతా మీద? విజయచంద్ర గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో అన్నది స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. కాకపోతే అసలు పూర్తిగా తెలుగు రాదు, పూర్తిగా ఇంగ్లీష్ రాదు అన్న మనుషులకి వాళ్ళకి పాపం అర్థం కాక ఏదో రకం ఈరోజు అని కాదు, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మా ఇప్పటం సభలో అప్పట్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో మాట్లాడారో పొత్తుల గురించి, ఆ రోజు ఒక క్లారిటీ రాలేదు మనకి. ఇంకే తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తాయా, 3 వెళ్తాయా, ఒంటరిగా వెళ్తాయని. కాకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడారు ఆ రోజున. తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి అనేక పరిణామాల దృష్ట్యా చంద్రబాబు గారు లాంటి వ్యక్తిని చాలా అక్రమంగా, అన్యాయంగా, చాలా దౌర్జన్యంగా అరెస్ట్ చేసిన తీరు అన్నీ చూసిన తర్వాత పొత్తు పొడిచింది రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడింది ఏంటంటే, ఈ రోజున రాజకీయాలు మనం ఏ రోజైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు, కానీ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలంటే ఖచ్చితంగా మనం ఎజెండాలో పక్కన పెట్టి ఒక పొత్తు ధర్మం పాటిస్తూ ముందుకు వెళ్ళాలనే మాట చాలా స్పష్టంగా చెప్పారు, చెప్పుకుంటూ వెళ్తున్నారు. బట్ అక్కడి నుంచి కూడా, అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నానండి, ఖచ్చితంగా ఇటు జనసేన కావచ్చు, అటు తెలుగుదేశం కావచ్చు, కార్యకర్తల మనోభావాలు బట్టే నాయకులు మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడాలి కూడా. వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకుంటూ వెళ్ళాలి, ఎక్కడికెక్కడ సమయం కూడా పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక స్థాయి నాయకులు మాట్లాడే మాటలు ప్రభావాలు చాలా ఉంటాయి. దానికి మళ్ళీ అధినేతలు ఒక పార్టీ నాయకుడు ఏదైనా మాట్లాడితే అవతల పార్టీ నాయకులు ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలి, దానికి క్లారిటీ ఇచ్చుకోవాలి, మళ్ళీ కలిపి ఉమ్మడిగా వెళ్ళేలాగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటూ ఉండాలి. అవన్నీ కూడా చాలా సహజంగా జరుగుతాయి. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నానండి, పొత్తుల విషయంలో కూడా నేను మాట్లాడుతుంటే అన్నారు, నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు, పొత్తుల గురించి ఎలా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడతా అంటే, ఏదైనా అధినేతలే ఫుల్ స్టాప్ పెట్టాలి తప్ప మళ్ళాంటాడంతరం కామాలా పెట్టాలి తప్ప ఫుల్ స్టాప్లు పెట్టకూడదు. అది పొత్తు ఎన్ని ఉంటాయి, ఎన్ని సీట్లు ఉంటాయి, ఎలా ఉండబోతుంది అన్నది ఆ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారే డిసైడ్ చేస్తారు తప్ప మిగతా నాయకులు ఎవరో డిసైడ్ చేయరు, వారి చేతిలో లేదనే విషయం కూడా మాట్లాడుకుంటూ వెళ్తున్నా. విజయచంద్ర గారు, మనం ఎన్ని చూసుకుంటూ వస్తూ ఉంటే ఈ విషయాలన్నీ కూడా అధికార పార్టీ వారికి బాగా అర్థమైంది. మీరు గమనించారు లేదు, 2021లో ఆయన ఏమన్నాడంటే, నా ఇంటికి పీకలేరు అన్నాడు. 2022కి వచ్చేటప్పటికి ఏమన్నాడు, నన్నే నమ్మండి అన్నాడు. 2023 వచ్చేసరికి ఏమన్నాడంటే, మిమ్మల్ని నమ్ముకున్నా బాబు అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, హ్యాపీగా దిగిపోతాను 2000 అన్నాడు. 2024 వచ్చేటప్పటికి హ్యాపీగా దిగిపోతానే పరిస్థితికి వచ్చాడు. ఈ యారో మరి చూస్తున్నాం మనం, దిగుతుంది కిందకి. అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో, 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఇచ్చిన తర్వాత కూడా నాకు పాలన చేత కాదన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అర్థమైంది. అందుకని ఈ పొత్తు గురించి ఏదోలాగా విచ్ఛిన్నం చేయాలని వాళ్ళకు ఉన్నది ఏంటంటే బలం ఏంటి, ఈ దొంగ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లని క్రియేట్ చేసుకుంటూ వచ్చి ఏదో రకంగా ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయాలి. ఆ పొత్తుని విచ్ఛిన్నం చేసేలో భాగంగానే కొన్ని జనసేన ఫేక్ అకౌంట్లు వారే క్రియేట్ చేస్తారు, కొన్ని తెలుగుదేశం ఫేక్ అకౌంట్లు వారే క్రియేట్ చేసి మాలో పెట్టాలని నాకు కూడా ఒత్తిడి ఉంది అని అన్నారు. దాన్ని వేరే ప్రొజెక్షన్స్ చేసేసారు. ఎన్ని రకాలుగా చేయాలంటే, నిజంగా టీడీపీ జనసేన మధ్య ఏమన్నా ఒత్తిళ్లు ఉన్నాయా, అపోహలు ఉన్నాయా, కొంచెం క్లారిటీ ఇవ్వండి. అంటే పొత్తులు అంటే ఏదైనా అంటుంది విజేంద్ర గారు, ఇప్పుడు నేను విన్నాను జనసైనికుడిగా నా ఆలోచన ఎలా ఉంటుంది, మా పార్టీ ఏకపక్షంగా అధికారంలో రావాలి, మా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారే కావాలని చెప్పి నేను కోరుకుంటాను తప్ప వేరే నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలని నాకు ఉండదు కదా. అలాగే తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించి కూడా వాళ్ళకి 40 సంవత్సరాల పార్టీ, వారు కూడా వాళ్ళ పార్టీ అధికారంలోకి ఏకపక్షంగా రావాలి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు తప్ప వేరే వారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకోరు. కానీ ఇవన్నిటికంటే మించి మనం ఆలోచించవలసింది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించాలి. ఆలోచించినప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వం ఉంది, ఒక రాక్షస ప్రభుత్వం ఉంది, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుంది. ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితులు ఏముందండి, అప్పుల్లో పైకి వెళ్తుంది, అభివృద్ధిలో కిందకి వెళ్తుంది, లేకపోతేనేమో అరాచకంలో ముందుకెళ్తుంది. ఇదే కదా పరిస్థితి ఉన్న పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవడం రాజకీయ పార్టీలుగా బాధ్యత, మా బాధ్యత అది. అందుకని పొత్తు అనేది కేవలం ఎన్నికల గురించో, సీట్ల గురించో, అధికారుల గురించో కాకుండా రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యతగా మాకుంది. కాబట్టి దాన్నే ఇటు జనసేన పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్లో కావచ్చు, లేకపోతే అటు తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ కావచ్చు, ఎవరికి వారు చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఇది బాబు రాష్ట్రంలో పరిస్థితులు, పొత్తులు దీని గురించి వెళ్ళవలసి వస్తుంది. ఖచ్చితంగా వెళ్ళకపోతే మళ్ళీ గతం కంటే ఈ రోజున జనసేన పార్టీకి ఓటు బ్యాంక్ పెరిగిందన్నమాట వాస్తవం. గతంలో చేసిన తప్పిదాలు మళ్ళీ చేసి ఒంటరిగా వెళ్తే
ఎవరికి అంటే నష్టం? ఏ విభేదాలు అపోహలు ఏం లేవు, ఇవన్నీ కూడా మీరు అన్నారు చూసారా, కూల్ మీడియా నీలి మీడియా అని, అవి సృష్టించిన వార్తలే తప్ప ప్రజల్లో చాలా క్లారిటీ ఉంది. మనకంటే ముందు ఈ పొత్తు పెట్టుకోక ముందే మీరు గ్రామాల్లోకి వెళ్ళి అడగండి, మీరు కలిస్తేనే ఆయన కొట్టగలరు, మీరు కలుస్తాడు అసలు దరిదాపులో కూడా రాడు అనేటువంటి మాట చాలా సామాన్యులు, రాజకీయం తెలియని వాళ్ళకు కూడా జనసేన టీడీపీ పొత్తుంటే ఆటోమేటిక్గా అధికారులకు వస్తారని మాట మాట్లాడుతున్నారు. అంటే దానికి అనుగుణంగా ప్రజల మనసులో ఉన్నటువంటి ఆలోచనలకి మనోభావాలకి అనుగుణంగానే నాయకులు నిర్ణయాలు తీసుకుంటారు. దానికి అనుగుణంగా జరుగుతుంది. ఖచ్చితంగా మా ఏదో పొత్తిడిపోయిందనో రకరకాలు ఎన్ని రకాలుగా వేస్తారు. ఏమంటే వీళ్ళ పార్టీ అధికారులు రావడానికి తిరిగినటువంటి చెల్లినే ఇన్ని మాట్లాడినారు ఈ రోజున సోషల్ మీడియాలో. ఇంకా మన ప్రతిపక్ష పార్టీలు ఇలా మాట్లాడరని ఏమైనా ఉందా? అంటే ఢిల్లీ వెళ్తున్నారు పవన్ అంటే ఇదంతా అయిపోయింది. ఖచ్చితంగా మేము జనసేన బీజేపీ పొత్తులో ఉన్నది వాస్తవం. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా టీడీపీతో కూడా పొత్తు పెట్టుకున్నాం. అది బీజేపీ అన్నది ఏంటి అన్నది కేంద్ర ప్రభుత్వం నేషనల్ పార్టీ కాబట్టి వాళ్ళ ద్వారా కూడా రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించి వారు కూడా కలిసి వస్తారన్న నమ్మకం మాకు కూడా ఉంది. ఇంకా సీట్లు ఏంటి అన్నది విధానం అది పార్టీ నాయకులు అందరూ కూర్చుని మాట్లాడతారు. కానీ ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా మా ప్రయత్నాలు మేము చేస్తాం. పొత్తు కంటిన్యూ. రైట్.